హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ టు అనదర్ ఫ్రెష్ ఎపిసోడ్ ఆఫ్ అసలు ఇది ఇంటర్వ్యూయే కాదు, నిజంగానే ఇది ఇంటర్వ్యూ కాదు, ఇది ఒక మల్టీవర్స్ లాగా జెర్సీవర్స్ ఎందుకో చెప్తాను. దానికన్నా ముందు వీ హ్యావ్ గౌతమ్ తిరునూరి గారు విత్ us, ద డైరెక్టర్ ఆఫ్ మల్లీరావా, జెర్సీ హిందీ, కింగ్డమ్ ఎట్సెట్రా. అంటే రాబోతున్న సినిమా స్క్రిప్ట్ల గురించి ఇంకా తెలియదు కాబట్టి ఈ సో కాల్డ్ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు గౌతమ్ గారు హాయ్. హలో సార్, నమస్తే. నేను మీకు ఒక పిక్చర్ చూపించాను యాక్చువల్లీ. ఓ నైస్. సో మీరు చూడండి యాక్చువల్లీ. సో జెర్సీ సినిమాలోని ఆ సీన్నే మేము నాన్నగారితో రీక్రియేట్ చేసాము యాజ్ పార్ట్ ఆఫ్ ప్రమోషన్స్. నాన్నగారిని కలిసినప్పుడు ఐ వాజ్ పార్ట్ ఆఫ్ రేడియో మిర్చి బ్యాక్ దెన్. ఆ రీక్రియేట్ చేసిన ప్రాసెస్లో ఇప్పుడు నేను క్రియేటర్తోనే మాట్లాడుతున్నాను. దీన్ని నేను మల్టీవర్స్ కాకుండా జెర్సీవర్స్ ఎందుకనంటే మీ ఫిల్మ్లో స్టార్టింగ్ బుక్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ జెర్సీ స్క్రీన్ ప్లే బుక్ రిలీజ్లో ఉన్నాం మనం, అందుకే దీన్ని జెర్సీవర్స్ అన్నాను. సో జెర్సీ స్క్రీన్ ప్లే యాజ్ పార్ట్ ఆఫ్ స్క్రిప్ట్ మీరు రాసేటప్పుడు పెన్ను పెట్టినప్పుడు దీనికి అవార్డ్స్ వస్తాయని మీరు అనుకుని ఉండొచ్చు, లేకపోతే ఎట్లా సినిమా హిట్ అవుతుందని అనుకోవచ్చు. కానీ ఇది స్క్రీన్ ప్లే రూపంలో బయటకు వస్తుంది అని మీరు ఎప్పుడో అనుకుని ఉండరు. సో ఇప్పుడు ఒక పర్ఫెక్షన్ అటైన్ అన్నట్టు మీకు అనిపిస్తుందా? డెఫినెట్లీ అండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హెమ్. స్క్రీన్ ప్లే బుక్ కింద వస్తుందని అయితే నేను ఎప్పుడు అనుకోలేదు. ఓకే. అది కూడా 2019లో రిలీజ్ అయింది. అది ఇప్పటికి కూడా కొంచెం రిలవెంట్ ఉండి రైటర్స్కి ఉపయోగపడుతుందని ఆయన దీని బుక్ కింద పబ్లిష్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను సినిమా తీయకముందు, నాకు సినిమా గురించి ఏం తెలియకముందు కూడా ఇట్లాంటి మెటీరియల్ నేను ఆన్లైన్లో ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్న చూసి చదివి నేర్చుకున్నదే. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హెమ్. సార్, ఫిలిం మేకింగ్ ప్రాసెస్ అండ్ రైటింగ్ ప్రాసెస్ అనేవి ఓన్లీ ఆ మేకింగ్ అండ్ రైటింగ్ చేస్తున్న వాళ్ళకే ఇంట్రెస్ట్ ఉంటాయి. మిగతా వాళ్ళందరికీ ఎండ్ ప్రోడక్ట్ సినిమా రిలీజ్ అవ్వడం కావాలి, అది కూడా ఎంటర్టైనింగ్గా ఉండాలి. బట్ సినిమా మేకింగ్లో భాగంగా నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి శోధిస్తూనే ఉంటారు, వెతుకుతూనే ఉంటారు, ఈ స్క్రీన్ ప్లే ఆ స్క్రీన్ ప్లే అని. ఇప్పుడు తెలుగుకి వచ్చేస్తే మీ సినిమా బుక్ స్క్రీన్ ప్లేగా దొరకపోతుంది అనమాట. సో యు ఎవర్ థాట్ జెర్సీ అనేది ఈ లెవెల్కి వస్తుందని? లేదండి, ఎప్పుడు అనుకోలేదు. అంటే కాకపోతే ఈ సినిమా ఐ థింక్ ఇది ఎప్పటికీ నాకు స్పెషల్గానే ఉంటుంది. ఎందుకంటే నాకు ఈ రోజుకి కూడా ఈ సినిమా గురించి ఎవరో ఒకళ్ళు ఎప్పుడొకప్పుడు నన్ను కలిసినప్పుడు మాట్లాడే ఫస్ట్ మాటే ఇది. మీరు అలాంటి సినిమా ఇచ్చారు సార్, అందుకే. థ్యాంక్ యూ. జెర్సీ ఇప్పుడు బుక్ వరకు వచ్చింది, దానికన్నా ముందు సినిమా పరంగా వచ్చింది. అందరూ దాన్ని రిసీవ్ చేసుకున్నారు. అందుకే ఎవరు కలిసినా మిమ్మల్ని జెర్సీ గురించి అడుగుతుంటారు. బట్ ఇంతవరకు వచ్చే ప్రాసెస్లో మీరు దీన్ని 10 drafts రాశాను అని చెప్పేసి చెప్పారు. బుక్లో అవి కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయా ఆ బుక్లో? లేదండి, ఇది ఆల్మోస్ట్ ఫైనల్ డ్రాఫ్ట్. మేము షూటింగ్కి వెళ్ళే ముందు ఏమైతే డ్రాఫ్ట్ ఉందో అదే స్క్రీన్ ప్లే ఇది. కాకపోతే ఇప్పుడు సినిమాలో లేని కొన్ని సీన్స్ ఉన్నాయి. క్రికెట్కి సంబంధించి కొంచెం ఎక్స్ట్రా డీటెయిల్ ఉంది, అంటే మేము షూట్ చేయడానికి వీలుగా రాసుకున్న డీటెయిల్ అయితే ఉంది. నేను అడిగే కొన్ని క్వశ్చన్స్ అన్నిటికీ బుక్ చదివితే తెలుస్తుంది అనే ఆన్సర్స్ కూడా ఉంటాయి. బట్ మీరు రైటింగ్ లెవెల్లో మీరు పడ్డ మదనం గురించి నాకు కావాలి. ఫార్చునేట్లీ మీరు దీన్ని నాన్నగారిని చూస్ చేసుకోవడం వల్ల ఆ ఫైనెస్ట్ యాక్టర్ లైక్ వేర్ హిస్ ఫేస్ స్పీక్స్ అ లాట్. సైలెన్స్, ఎక్స్ప్రెషన్స్ చాలా ఎక్కువ మాట్లాడతాయి ఈ సినిమాలో. లైక్ ఆ ప్రాసెస్ ఎలా ఉండేది మీకు? లైక్ యూనో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫీల్ అయితేనే ఆ ప్రోడక్ట్ అనేది పేపర్ పైన పడుతుంది. సో వాట్ వాజ్ యువర్ అప్పట్లో ఉండేది? ఎందుకంటే ప్రసవ వేదన అంటుంటారు కదా ఒక సీన్ రాసే వరకు. సో ఎండ్ ఆఫ్ ద డే సినిమా వచ్చేసి 5 scenes ఇట్టయినా చాలరా అనే దీంట్లో ఉంటుంది దాన్ని లైక్ సింప్లిఫై చేస్తే. సో మీ అప్పుడు మదనం ఎలా ఉండింది? లైక్ యూనో ఇది యాక్చువల్లీ నేను రైటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం అయితే నేను అప్పటికి ఇంకా ఫస్ట్ సినిమా కూడా చేయలేదు. మీ మల్లీరావు కూడా అప్పటికి? ఓకే, మల్లీరావు కూడా చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న ఫైనల్ ఫినిష్డ్ ప్రోడక్ట్ అంత డీటెయిల్గా అయితే లేదు. కొంచెం వేరే డ్రాఫ్ట్ వేరే రూపంలో ఉండేది. మల్లీరావు చేసిన తర్వాత ఇది మళ్ళీ ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేయడం జరిగింది. అసలు యాక్చువల్లీ మల్లీరావు అయిపోయిన తర్వాత నేను ఇంకో కోర్ట్ రూమ్ డ్రామా ఒకటి చేద్దామని అనుకున్నాను. అది ఫుల్ స్క్రిప్ట్ కూడా రాసా. కాకపోతే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వినయ్ అని ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయికి ఈ ఐడియా చెప్పినప్పుడు ఇది బాగుంది కదా అని ఆ అబ్బాయి యాక్చువల్లీ పుష్ చేశాడు. ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ హూ పుష్ మీ డూయింగ్ దిస్. అప్పుడు ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. అంటే ఇన్ని రోజులు అయిపోయాక సినిమా వచ్చేసాక అంతా బాగుంది అని చెప్పాక వెనక్కి ఆలోచించుకుంటే అమ్మో చాలా కష్టపడ్డాము ఇవన్నీ అనిపిస్తుంది. కానీ రాసినప్పుడు పెద్ద ఏమో అది ఐ థింక్ ఇట్స్ ఎ
వర్క్ వీ డూ ఎవ్రీ డే బై డే అంతే. అంత ఐకానిక్ మూమెంట్స్లో రాస్తున్నప్పుడు అయితే ఏం గుర్తులేదు. సో ప్రతి సినిమాని ఒక హిట్ సినిమాగా చేయాలనే ఉద్దేశంతో రాస్తాం మనము. అంటే యాక్చువల్లీ జెర్సీ రాయడం స్టార్ట్ చేసిన సినిమా అవుతుందో లేదో కూడా నాకు తెలియదు. పుట్ యువర్ హార్ట్ అవుట్ అంతే. రైట్ అంటే ఐ వాంట్ టు రైట్ సంథింగ్, ఆ ప్రాసెస్లో జరిగింది. అంటే ఇప్పుడు ఏమైతే ఉన్నాయో ఆ సీన్స్ అవన్నీ కూడా ఒక రోజులో ఫినిష్ ప్రొడక్ట్ రాదు కదా. సో హాఫ్ రాస్తాం, బాగానే ఉంది అనిపిస్తుంది. ఇంకొక ప్రాసెస్లోనే మీరు 10 డ్రాఫ్ట్స్ రాశారు యాక్చువల్లీ. 10 ఇంకా ఎక్కువ ఉంటుంది సార్. చిన్నపిల్లలకు ఒక క్యూరియాసిటీ ఉంటుంది, వాళ్ళకు చిన్న బొమ్మ కనపడితే లైక్ పైకి బాగానే నడుస్తుంది కానీ దీన్ని డైసెక్ట్ చేసేదాకా వదలమన్నట్టు దాన్ని అన్బాక్స్ చేస్తారు, ఇరగొడతారు, పగలు కొడతారు, అందులో ఉన్న చిన్న మోటార్ని తీసుకుంటారు. మన చైల్డ్హుడ్ అంతా అలాగే జరిగింది. మీ ఫిల్మ్లో కూడా 96, 86 2 టైమ్ లైన్స్కి అటు ఇటు జంప్ అవుతుంటుంది. బట్ ఆన్ పేపర్ ఇది రాసేటప్పుడు లైక్ యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ థాట్ ప్రాసెస్ కానీ, ఎందుకంటే ఏమాత్రం అటు ఇటు అయినా కానీ ట్రాక్ ఆఫ్ టైం పోతుంది. సో హౌ డిడ్ యూ మేనేజ్ దిస్ వన్? నేను ఏమో అండి, అది ఒక ప్యాటర్న్ నాకు. అది అలా స్క్రీన్ ప్లే రాయడం అది ఇష్టం అయి ఉండొచ్చు. నేను ఫస్ట్ టైం మల్లీరావ చేసినప్పుడు కూడా కొంచెం టైం ఫ్రేమ్ మధ్యన జంప్ ఉంటుంది. కొంచెం నేను ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఇష్టపడతాను. అంటే స్టోరీ కొంచెం ప్రోగ్రెషన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అన్నట్టు అనిపిస్తుంది. అంటే అన్రావెలింగ్ ఉంటుంది కదా. సో మామూలుగా ఇప్పుడు అసలు ఇది సినిమా అవుతుందో లేదో అని మీరు ఇప్పుడు చెప్పేదాకా నాకు తెలియలేదు. సో ఇన్ఫాక్ట్ నాకు ఒక ఆన్సర్ వచ్చేసింది. అంటే అవ్వాలనే హోప్తో రాస్తాము కానీ అవుతుందో లేదా అన్నది చెప్పలేము. ఇంకోటి ఏంటంటే స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఫస్ట్ బిగ్గెస్ట్ డౌట్ ఏముంటుందంటే మనకైతే బాగుంది, వేరే వాళ్ళకి ఎట్లా ఉంటుందో తెలీదు. సో వన్స్ యూ హ్యావ్ మల్టిపుల్ పీపుల్ హూ ట్రస్ట్ అన్ యువర్ ప్రొడక్ట్, మీరు రాసింది సినిమా తీయచ్చు అని నమ్మే ప్రొడ్యూసర్ దొరకాలి, యాక్ట్ చేసిన హీరో దొరకాలి. ఈ ప్రాసెస్ అంతా జరిగి సినిమా అయ్యాక వెనక్కి చూసుకొని ఆలోచిస్తే మీ లైఫ్లో ఏమి చేసినా అంతే కదా. ఎవ్రీడే యూ డూ స్మాల్ థింగ్స్, కొంచెంగా. ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రాసెస్లో హీరోకి ఒక గ్రాండ్యూర్ అద్దాలి, లేకపోతే లైక్ కమర్షియల్ ఎలిమెంట్స్ అని చాలా ఉంటాయి. అప్పుడెప్పుడో త్రివిక్రమ్ గారు చెప్పినట్టు సాగర్ సంగమం ఒక ఫెయిల్యూర్ స్టోరీ, అసలు దాన్ని డీల్ చేసామన్నట్టుగా ఉంటుంది. when it comes to జెర్సీ, అర్జున్ అనేవాడు ఒక లేట్ బ్లూమర్, ఫెయిల్యూర్ కాదు కానీ లేట్ బ్లూమర్. రైట్. ఆ పాయింట్ అసలు అది ఇన్స్పైర్ చేస్తుందా ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టడానికి? లైక్ మీకు ఎక్కడ అనిపించలేదా ఫస్ట్ ఆఫ్ ఆల్? లేదండి, అంటే ఎప్పుడు కథ రాసినప్పుడు కమర్షియల్ వైబిలిటీ ఏంటి అన్నది ఈ సినిమా చేసినప్పుడు అయితే ఎప్పుడు అనిపించలేదు, అంటే ఆలోచించలేదు. ఎందుకంటే బికాస్ రాస్తున్న ప్రాసెస్లో యూ డోంట్ హ్యావ్ ఎనీవన్ టు జడ్జ్ యూ కదా. ఇప్పుడు అంతే కదా, ఎప్పుడు ఎవరైనా అట్లా రాస్తారని నేను అనుకుంటున్నా. ఐ డోంట్ నో వాట్స్ యువర్ ఏజ్ నౌ. జెర్సీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కొక్కరికి ఒకలా అర్థమైంది. ఏంటి, ఒక జెర్సీ కొనడానికి డబ్బులు లేవా అని చెప్పేసి కూడా అన్నారు చాలా మంది. దీని మీద సినిమా తీయడం ఏంటి, ఇది హిట్ అవ్వడం ఏంటి, మనం రిలేట్ చేసుకోవడం ఏంటి, ఇందులో చాలా తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్నాయి అనుకుంటున్నాను. నాకు మీరు అన్నది చెప్పారు, అతని ఇంట్లో టీవీ ఉంది కదా, టీవీ అంతా 500 వస్తాయి కదా. సో అది ఎట్లా చేసా అంటే నేను ఒక గీత దాటేసాక ఒక విషయం జరిగిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళి 100 చేయొచ్చు. ఇప్పుడు ఐ మీన్ మై గుడ్ సైడ్ ఆఫ్ 30s అంటే నాకు అర్థమైంది ఇప్పుడు. వెనక్కి 100 చేయొచ్చు. కాకపోతే ఏంటంటే సినిమా అయిపోద్ది, వాడికి ఆ స్టేజ్కి వచ్చేస్తాడని ముందుగా ఊహించాడు కదా, దానికోసం మిగిలిన 99 చేయకపోవచ్చు. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. జనరల్గానే మేము చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఉంటాయి, సో మేబీ మీరు తక్కువ మాట్లాడతారో లేకపోతే సెలెక్టివ్గా మాట్లాడతారో తెలియదు. ఫార్చునేట్లీ ఐ గాట్ దిస్ వన్ అండ్ ఐ థింక్ ఇన్స్టెంట్గా ఒప్పుకున్నారు మీరు, లాస్ట్ మినిట్లో వచ్చింది. ఐ థింక్ ఐ షుడ్ సర్ప్రైజ్ యూ నెక్స్ట్ టైం. అప్పటికప్పుడు వచ్చేస్తే మీరు నో చెప్పడానికి ఒక ఛాన్స్ ఉండదు కాబట్టి. సో వాట్ ఈస్ దట్ వన్ రిచువల్ యూ ఫాలో వైల్ రైటింగ్? విచ్ వన్ ఐ ఫాలో? వాట్ ఈస్ దట్ వన్ రిచువల్ యూ ఫాలో వైల్ రైటింగ్? అసలు ఇప్పుడు కొందరు ఈ సినిమా 100 కోట్లు అనే ఉద్దేశంతో రాస్తారు, ఈ సినిమాతో ఏడిపించాలని రాస్తారు, ఈ సినిమా టైంతో ట్రావెల్ అవ్వాలి అనే ఉద్దేశంతో రాస్తారు. మీ మైండ్లో ఏముంటుంది? లైక్ వెన్ యూ రైట్, వెన్ యూ ఐసోలేట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ రూమ్ అండ్ వెన్ యూ పుట్ యువర్ హార్ట్ అవుట్, వాట్ విల్ బీ ఇన్ యువర్ మైండ్? వన్ రిచువల్ ఐ ఫాలో వైల్ రైటింగ్ అంటే రాసే ప్రాసెస్, నేను స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ప్రాపర్గా ఉండాలి, అంటే స్క్రీన్ ప్లే గ్రామర్ ఉంటుంది కదా, అది ప్రాపర్గా ఉండాలన్న ఉద్దేశంతో రాస్తా. బట్ ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ అబౌట్ 100 కోట్ల సినిమా లేదంటే అట్లా ఇప్పుడు ఆలోచించలే. ఒకటి ఫ్యాక్ట్ ఏంటంటే ఇంతకుముందు పెద్ద పెద్ద డైరెక్టర్లు చేసినట్టుగా ఐ డోంట్ థింక్ విల్ బీ ఏబుల్ టు డూ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్. దెర్ ఆర్ సమ్ ఫిల్మ్స్ వేర్ చూసి ఎంజాయ్ చేసి మర్చిపోతాం కదా కొన్ని. అట్లా కాకుండా గుర్తుండిపోవాలి, గుర్తుండే సినిమాలు తీయాలన్నదే ప్రయత్నం.
కొన్ని గుర్తుంటాయి, కొన్ని మర్చిపోతాయి. మా టీవీ పెట్టినప్పుడు అతడు వచ్చినట్టు టైప్తో ట్రావెల్ అయినట్టు. అండ్ ఫార్చునేట్లీ మీరు ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకోవడం వల్ల నాకు నా మైండ్ కూడా పనిచేస్తుంది. సో మీకు ఈ విషయం చెప్పాలి, మల్లిరావ ఇస్ దట్ వన్ ఫిలిం ఐ ఆల్వేస్ రూట్ టు. అండ్ నేను ఇప్పుడు జెర్సీ సినిమాని ఎలాగైతే డైసెక్ట్ చేస్తుంటే ఓహో ఈ సీన్ ఇదా అన్నట్టు అనుకుంటున్నట్టు, మల్లిరావకి పనిచేసిన వాళ్ళు కానీ ప్రొడ్యూసర్తో నాకు మాట్లాడిన సందర్భం ఉండింది. మల్లిరావ చాలా షూ స్లింగ్ బడ్జెట్లో చేశారు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఎక్కడ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి తక్కువ కనిపించవు. వెరాజ్ కొన్ని ఫిల్మ్స్ చూసాను నేను, దానికి ఎక్కువ పెట్టేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఒక పెద్ద డ్రగ్ కార్టల్ ఉంటుంది, వరల్డ్లో ఉన్న డ్రగ్ డీలర్ బాసెస్ అందరూ ఉంటారు, అటుపక్క ఇటుపక్క పెద్ద హీరో ఉంటాడు, కానీ అది నాకు చీప్గానే అనిపించింది. బట్ వెరాజ్ ఇన్ యువర్ ఫిల్మ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే సుమంత్ కానీ అదర్ హీరోయిన్ కానీ, like you know, the kind of detailing you had, the kind of eye you had for detailing was like amazing. It never felt like a low budgeted, first of all I consider చేయను, నాకు మంచి సినిమా చెడ్డ సినిమా ఇదే ఉంటుంది. సో మీరు మేబీ మంచోళ్ళు అవడం వల్ల ఇలాంటి మాటలు చెప్తున్నారేమో, కానీ మల్లిరావ ఐ ఫీల్ టెక్నికల్లీ వెరీ ఇన్ఫీరియర్ ఫిల్మ్ అని నా ఫీలింగ్. అంటే నాకు చేసిన ఫస్ట్ సినిమా కదా, పీపుల్ విల్ హ్యావ్ దిస్ సర్ ఆల్వేస్, మన ఫస్ట్ ఫిల్మ్ ఎప్పుడు మనమే. అంటే అది నాకు షార్ట్ బ్లాఫింగ్ కానీ అవన్నీ ఇప్పుడు చూసుకుంటే టీవీలో వస్తున్నా సరే నేను దూరంగా వెళ్ళిపోతూ ఉంటాను. నాకు రాజమౌళి టెల్స్ లైక్ నా ఫిలిమ్స్ లైక్ ఐ ఫీల్ క్రింజ్ ఆఫ్ మై ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నట్టు, మీ ఫస్ట్ ఫిల్మ్ పట్ల మీకు అరే ఇది కాదు కదా నేను చేయాల్సింది. ఇన్ఫాక్ట్ మీరు ఒకసారి చెప్పారు నా సినిమాలు చూడండి నేను లైక్ అని చెప్పేసి, సో యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ యువర్ ఫిల్మ్. రైట్. కాకపోతే ఒక్కటి ఏంటి పర్టికులర్ ఉంటామంటే స్క్రిప్ట్కి సంబంధించి లొకేషన్స్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ కొంచెం మంచిగా కనిపించాలన్నది ఐడియా అనమాట. కాకపోతే మల్లిరావ వి షార్ట్ ఇన్ 29 days. 29 daysలో అయిపోయింది. మల్లిరావ షూటింగ్ అయిపోయాక నా బిగ్గెస్ట్ ఫేర్ ఏంటంటే ఇది 2 గంటలు వస్తుందా రాదా అని భయం అనమాట. సో ఫస్ట్ ఎడిటర్కి ఏం చెప్పానంటే నువ్వు టైట్గా కట్ చేయక లూజ్గా కట్ చేయ, లేదని షార్ట్ ఫిల్మ్ తీసామనుకుంటారు అనేసి చెప్పా. బట్ ఫార్చునేట్లీ 2 hours వచ్చింది. ఓకే, సో నైస్ దట్ ఐమ్ పార్ట్ ఆఫ్ దిస్ జెర్సీ వర్స్. శ్రద్ధాశ్రనాథ్ కూడా ఉంటే బాగుండేది ఇక్కడ. సో యాజ్ ఫస్ట్ ఓపెనింగ్ సీన్ రీక్రియేషన్ లా ఉండేది. విల్ టాక్ టు పబ్లిషర్. చూడండి నేను ప్రయోజకున్నాను, పొదిగిన గుడ్డు పెళ్ళైనప్పుడు కోడికి ఎదిగిన డైలాగ్ ఉంటుంది కదా, నాకు నచ్చావు. సో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. నైస్, ఐమ్ లవింగ్ దిస్ మూమెంట్. కొంచెం కామెడీగా ఉంటుంది డైలాగు. లైక్ యూనో అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే మీకెందుకు రాలేదన్నట్టు కాకుండా, సో స్క్రీన్ ప్లే బుక్ వేయాలని లైక్. సో అంటే ఇది నేను ఈరోజు పోస్ట్ కూడా చేస్తాను. ఐ థింక్ 2019లో జెర్సీ రిలీజ్ అయిన వన్ ఆఫ్ ది ఫస్ట్ వీక్లోనో 2 weeksలోనో ఐ మెట్ గౌతమ్ గారు ఇన్ మధుర శ్రీధర్స్ ఆఫీస్. అప్పుడే అన్వికి కూడా స్టార్ట్ అయిన జస్ట్ మేబీ ఆ టైం యాక్చువల్లీ 6-7 months. సో నేను నా బుక్స్ ఏవో కొన్ని ఇస్తూ నేను అప్పుడు అడిగాను, నేను యాక్చువల్లీ జెర్సీ స్క్రీన్ ప్లే నాకు చాలా నచ్చింది. అండ్ మోర్ దెన్ దట్ ఇందాక కూడా చెప్తున్నాను గౌతమ్ గారికి, అందులో ఓపెనింగ్ సీన్ ఉంటుంది. ఆ జెర్సీ బుక్ కోసం 2 అమ్మాయిలు వచ్చి అమెరికాలో బెస్ట్ సెల్లర్ అని. సో అప్పుడు నేను నిజంగానే అనుకున్నా, అరే ఒక తెలుగు బుక్ ఇలా ఒక బెస్ట్ సెల్లర్ అవుతుంది, దానికోసం జనాలు కొట్టుకుంటారు అనేది అసలు అన్ఇమాజినబుల్ థాట్ అది. సో ఇతను చాలా ఇన్నోసెంట్ గా పెట్టారు ఆ సినిమాలో, నాకు తెలుసు అది. కానీ నాకేమనిపించింది అంటే అలాంటి ఒక రోజు రావాలని. సో ఐ థింక్ లుక్ ఎట్ ది మ్యాజిక్ యు క్రియేటెడ్ సర్ యాక్చువల్లీ. 7 years డౌన్ ద లేన్ మనం అంటే గౌతమ్ మీకు నమ్మరు, అమెజాన్లో అంటే తెలుగుకి అసలు సెక్షన్ లేదు. వెన్ వీ స్టార్టెడ్ తెలుగు అనే లాంగ్వేజ్ సెక్షన్ లేదు. వాళ్ళని అడిగితే వాళ్ళు తెలుగు ఎవరు చదువుతున్నారు పెట్టమన్నారు. ఇప్పుడు అమెజాన్ బెస్ట్ సెల్లర్స్కి వెళ్తే 100లో 20 తెలుగు ఉంటాయి. సో అంటే అక్రాస్ లాంగ్వేజెస్. సో ఆ లెవెల్కి వచ్చాం. సో జెర్సీ నిజంగా ఒక ఇన్స్పిరేషన్ మాకు, అంటే అన్విక్కి స్టార్ట్ చేయడానికి కూడా. అంటే ఇప్పుడు నాకు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తుంటే ట్రూలీ ఇప్పుడు ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. సో అందుకని సో ఎలా అయినా ఈ బుక్ తేవాలని 7 years వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి మనకి యాక్చువల్లీ. మనం సాహిత్యం వేసుకోవచ్చు, ఇంకేదన్నా వేసుకోవచ్చు. స్క్రీన్ ప్లే వరకు వచ్చాము సెలెక్టివ్గా అంటే మేబీ లైక్ యూనో మీరు అప్పుడు అనుకోవడం ఏమో. ఐ డోంట్ నో హౌ మచ్ యు నో అబౌట్ అన్విక్కి అండి, బట్ వీ ఆల్మోస్ట్ హ్యావ్ 220 ఆర్ ఒరిజినల్ టైటిల్స్. 250. అండ్ నిజంగానే తెలుగు గురించి ఏం పట్టించుకుంటారు అనే స్టేజ్ నుంచి ఇప్పుడు అడుగు పెడితే వార్ వన్ సైడ్ అయిపోయినట్టుగా ఉంటుంది బుక్ ఫేర్లో కానీ, ఇఫ్ యూ డో ఆర్ నాట్ ఐ డోంట్ నో. సో అన్విక్కి అటైన్ దట్ ఫార్చునేట్లీ. ఉడతా సాయంలాగా నేను చిన్న పార్ట్ అయినందుకు కూడా హ్యాపీగా ఉంది. కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ. సో ఇది ఈ బుక్ తేవడం వల్ల ఒక అంటే దీనివల్ల ఏం ఉపయోగం అని అనుకోవడానికి లేదు. బికాజ్ ఫ్యూచర్ రైటర్స్కి
ఇది ఒక చాలా రిఫరెన్స్. అంటే మన దగ్గర మేము మొన్న ఒక లైబ్రరీ ఒకటి ఓపెన్ చేసాము. ఆ లైబ్రరీలో తెలుగు స్క్రీన్ ప్లేస్ పెట్టాలని చూస్తే దే ఇస్ నాట్ ఈవెన్ వన్ సింగిల్ బుక్ టు పుట్ ఇన్ ద హోల్ లైబ్రరీ. ఏమైనా ఉన్నా కూడా సెన్సార్ స్క్రిప్ట్స్. సో ఉన్న కొన్ని ఏంటంటే పెళ్లి చూపులు, శేఖర్ కమల గారు రాసినవి, దేవకట్ట గారు రాసినవి, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో దీంతో స్టార్ట్ చేసాము. ఇది పబ్లిష్ చేసిన 1 వీక్లోనే 35 డైరెక్టర్ నందకిషోర్ గారు నా ఫ్రెండే. సో ఆయన వచ్చి నాది పబ్లిష్ చేద్దాం ఉన్నారు. సో వీఆర్ బ్రింగింగ్ 35 చిన్న కథ కాదు నెక్స్ట్ మంత్. సో ఐ థింక్ ఇది ఒక కొత్త వరవడికి సృష్టిస్తుందని అనుకుంటున్నాను. సో మోర్ పీపుల్ విల్ పబ్లిష్ దేర్ స్క్రీన్ ప్లేస్. దిస్ స్పీక్స్ అబౌట్ యర్ ఇంటెన్షన్ ఆల్సో. ఎందుకంటే మీకు లేని కాంటాక్ట్స్ కాదు, మీకు లేని అప్రోచ్ కాదు. యూ బీయింగ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫర్ మెనీ బిగ్ ఫిల్మ్స్ అండ్ ఆల్సో కరెంట్లీ హ్యాండ్లింగ్ స్పిరిట్. మీరు ఒక నాకు తెలిసి పుష్ప 2 కూడా తీసుకురావచ్చు, లైక్ హాట్ కేక్స్ లాగా వెళ్తాయి. బట్ ఒక పుస్తకం నుంచి, ముఖ్యంగా ఒక స్క్రీన్ ప్లే నుంచి చదువుతున్నవాడు ఏదైనా నేర్చుకోవాలి అనేది ఇప్పుడు ఈ బుక్ ఎంత లేదన్నా ఆఫర్ చేస్తుంది కూడా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఇంకోటి కూడా ఏంటంటే, నేను ఇది ఓన్లీ నువ్వు ఇందాక అన్నావు ఇది సినిమా వాళ్ళకి ఒక్కడికే పనికొస్తుందని. యాక్చువల్లీ అది కాదు. ఈవెన్ ఒక నార్మల్, అంటే ఆ సినిమాకి ఏ సంబంధం లేని వాడు కూడా ఒక నవల్గా కూడా చదువుకోవచ్చు. అంత డీటెయిల్గా రాసింది. యూ విల్ ఫీల్ ద సేమ్ ఎమోషన్స్ ఆఫ్ రీడింగ్ ఎ నావల్ దిస్ వన్ యాక్చువల్లీ. సో అలా ఒక నవల్గా కూడా చదివి ఎంజాయ్ చేయొచ్చు. సో ఎక్కడ మీకు ఏదో సినిమా స్క్రిప్ట్ చదువుతున్న ఫీలింగ్ రాదు. అందుకే నేను ఇన్ని సంవత్సరాలు పట్టినా పోరాడి గౌతమ్ గారిని ఒప్పించి ఫైనల్లీ తీసుకొచ్చాము. ఇది కానీ కరెక్ట్ టైం అని నాకు అనిపిస్తుంది. ఇట్స్ అంటే ఏదైనా టైంకే జరుగుతుంది. సో వీఆర్ హ్యాపీ దట్ వీ బ్రాట్ దిస్ బుక్ అవుట్. ఇంకా సాయి రాజేష్ ఏమన్నారంటే, బేబీ ఉంది కదా, బేబీని నవల్గా రాస్తారు నాకు ఆయన. ఓకే. సో మొన్ననే నేను వంశీ గారు శంకరాభరణం నవల్గా రాశారు. అవును, దాని గురించి మీరు రీసెంట్లీ పోస్ట్ చేశాను కదా. సో అది మొన్న హనురాగు కూడా ఫోన్ చేసి నాకు కావాలంటే నేను నా దగ్గర పాత కాపీ ఉంటే ఇచ్చాను. అది చూసాక నేను అంతకుముందు సాయిరాజ్తో డిస్కస్ చేస్తున్నాను యాక్చువల్లీ. సో బేబీని నవల్గా రాయొచ్చు, రంగస్థలం నవల్గా రావచ్చు. సో ఇవన్నీ ఒకప్పుడు జరిగేవి మన తెలుగులో సినిమాగా వచ్చిన చాలా పుస్తకాలు మళ్ళీ నవల్గా కూడా వచ్చాయి. సో అది మళ్ళీ ఇప్పుడు కొనసాగుతుందని అనుకుందాం. నేను దీన్ని ఎలా చూస్తున్నానంటే, డౌన్ ది లైన్ 7 years తర్వాత జెర్సీ పుస్తకం అయితే వచ్చిందో, ఓటీటీ కోవిడ్ టైంలో ఏమి దొరికి చూసిన అన్ని కాంటెంట్ అంతా చూసేసి చాలా వరకు ఇంకా కొత్తగా ఏం లేని అలాంటి పీరియడ్లో ఇప్పుడు అంటే చాలా వరకు చూసిన గంటకి సినిమా మర్చిపోతున్న ఈ తరుణంలో స్క్రీన్ ప్లే కూడా చదివితే సినిమా వెనకాల కష్టం అర్థం అవుతుంది, రైటింగ్ అర్థం అవుతుంది, సినిమాని చూసే విధానం మారుతుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ. అండ్ బికాస్ లైక్ జెన్జీ ఈజ్ లైక్ మోర్ ఇంట్రెస్టెడ్, ఆల్ఫాస్ కానీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్స్ కానీ దే వాంట్ సంథింగ్ టు డైసెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ రైటింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ ప్రాసెస్. దాన్ని రాసింది స్క్రీన్ పైన అటైన్ చేయడం, దాన్ని అందరికీ రిలేట్ చేయడం అండ్ టైంతో పాటు దాన్ని ట్రావెల్ చేయించడం అనేది చాలా గొప్ప విషయం యాక్చువల్లీ. ఫార్చునేట్లీ జెర్సీతోనే అది స్టార్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో సిన్స్ యూ సెడ్ 35 చిన్న కథ కాదు ఈజ్ ఆల్సో గోయింగ్ టు కమ్. And thank you so much. Thank you. Like, being a torchbearer for this kind of change also in terms of publishing. And మీరు ఎన్నోసార్లు చూసుండొచ్చు జెర్సీ యాజ్ పార్ట్ ఆఫ్ దీన్ని మీరు ఇంగ్లీష్లో రాసుండొచ్చు, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఇంగ్లీష్లో సో ఇంగ్లీష్ నుంచి ఇప్పుడు అందరికీ అందుబాటులో రావాలంటే తెలుగులోకి దాన్ని తీసుకురావాలి, డ్రాఫ్ట్ చేసాము. ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా పబ్లిష్ చేస్తున్నాం. ఇంగ్లీష్లో కూడా వస్తుంది. సో నాట్ ఇంగ్లీష్లో వస్తుంది కంప్లీట్లీ. డైలాగ్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో వాట్ ఇస్ దట్ వన్ సీన్ అది చదువుతున్నప్పుడల్లా సరే విచ్ గివ్స్ యూ దట్ గూస్ బంప్స్? Don't tell me train scene, it's everyone's favorite. అది ఆబ్వియస్. బట్ ఇంటర్వెల్ సీన్ కూడా దట్స్ టెరిఫిక్ సీన్. మొన్న రీల్ చేసి పెడితే కూడా అసలు అమేజింగ్ వైరల్ అయింది అది. సో నాకు ఏం నచ్చిందంటే అంటే చాలా సార్లు నేను అంటే ఫిల్మ్ స్కూల్లో కూడా టీచ్ చేస్తాను కాబట్టి బాగా రాసుకున్న స్క్రిప్ట్స్ ఎప్పుడు ఫెయిల్ కావు. ఇందులో ఉన్న డీటెయిల్ అయితే అమేజింగ్ అసలు. అంటే వాళ్ళు ప్రతి కదలిక, ప్రతి చూపు కూడా ఆయన రాసుకున్నారు. ఎవ్రీ డీటెయిల్ అది అంత ఈజీగా రిఫ్లెక్ట్ అవ్వడానికి కారణం బికాస్ అంత డీటెయిల్ గా పేపర్ మీద ఉండడం. యాక్చువల్లీ సీన్ రాసేసి వాళ్ళకి ఇచ్చేసి మీరు ఓన్ చేసుకొని చేయండి అన్నట్టుగా కాకుండా లైక్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ స్క్రిప్టెడ్. ఆఫ్ కోర్స్ దే విల్ హావ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ టు ఇట్. బట్ ఇంత క్లియర్ గా మన ఇన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఉన్నప్పుడు దాని మీద ఇంప్రూవైజేషన్ అవుతుంది కానీ వేరే ఇంటర్ప్రిటేషన్ ఉండదు. ఒరిజినాలిటీని డిస్టర్బ్ చేయనంత వరకు ఎవరు ఏం ఇంప్రూవైజ్ చేసినా సంతోషమే. సో ఐల్ ఎండ్ దిస్ విత్ వన్ లాస్ట్ క్వశ్చన్. So I should ask you, like, what's your favorite part of this entire baby? And because the entire baby is your favorite. What's your favorite scene from Chelsea? Like, what a writing I've made. Am I
నేనైనా రాసింది ఇది అన్నట్టుగా అనిపించేది మీకు ఏ సీన్ లైక్ మళ్ళీ మళ్ళీ చూసుకుంటే ఇన్ జనరల్ మీరు చూసుకున్న సార్ నా సినిమా చూసి పక్క వెళ్ళిపోతాను మీరే అన్నారు. వాట్స్ యువర్ ఫేవరెట్ సీన్ ఫ్రమ్ జెర్సీ? క్లైమాక్స్ సీన్ ఇష్టం అండి బాగా. ఓకే, ఇండైరెక్ట్గా ఈ క్లైమాక్స్ వచ్చి ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గారు, అండ్ ఐ హోప్ దిస్ ఇస్ గోన్ రీచ్ టు దట్ టాప్ సెల్లింగ్ అండ్ యూనో బెస్ట్ సెల్లర్స్లో ఒక కనీసం ఒక 1 month అన్న ఉంటుంది 1 month తప్పకుండా ఉంటుంది. నెంబర్ 1 బెస్ట్ సెల్లర్ ఆన్ అమెజాన్. సో బుక్ రూపంలో మా వరకు వచ్చే విధంగా ఒక స్క్రిప్ట్ని రాసినందుకు థ్యాంక్ యూ. మీ పెన్ అలాంటి స్క్రిప్ట్స్ మరి ఇంకొన్ని స్క్రిప్ట్స్ని సినిమా రూపంలో, పుస్తకం రూపంలో, నాకు ఇంటర్వ్యూ రూపంలో కాంటెంట్ ఇచ్చే విధంగా ఉండాలని, నేను మళ్ళీ సీన్స్ అన్ని రీక్రియేట్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాచులేషన్స్ టు యూ రెడ్డి గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.